గురుగారు, చాలా మంది కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, ఒక హోదాకు రావాలనుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు పదవిని అలంకరించాలనుకుంటారు. అలాంటి వాళ్ళు అనుకున్న కోరికను నెరవేర్చుకోవడానికి ఈ కొయ్య విధానంలో ఏమన్నా రెమెడీ ఉందా? ఓం నమ శివాయ నమ, దేవి దుర్గాదేవి సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, జాయ కొండదేవతాయ నమ. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఎవరైనా కానీ దానికి సంబంధించిన విజయం అనేది సాధించుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఆలోచన ఉంటుంది నాన్న. కాబట్టి ఆ విజయం అనేది సాధించాలంటే అన్ని కావాలంటే మనకు దక్కవు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. కాబట్టి దీనికి మా అమ్మవారు కోయా బలమైన పూజా బలం కొన్ని ఉన్నాయి. దానికి కొన్ని దీక్ష చేయాల్సి వస్తుంది. అఘోర దీక్షలు కొన్ని ఉంటాయి, తర్వాత కోయ దీక్షలు కొన్ని ఉంటాయి. దానికి కఠినంగా కొన్ని పూజా విధానాలు కొన్ని ఉంటాయి. ఆ విధానాలకు చేసి వాళ్ళ పేరు బలాన్ని పెట్టి దానికి ఆ కట్టడి కట్టినట్టుగైతే తప్పకుండా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాంట్లో నుంచి వాళ్ళు బయటకు పడి వాళ్ళ విజయాన్ని సాధించగలుగుతారు. ఓకే గురుగారు, తొందరలోనే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో అభ్యర్థులుగా పోటీ చేయాలనుకుంటున్నారు కదా చాలా మంది. వాళ్ళ విజయ అవకాశాలని ఈ కొయ్య విధానంలో మనం డిసైడ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు వాళ్ళ విధానాన్ని బట్టి మా కోయా విధానంలో కూడా కట్టడి కట్టి దానికి చేయాల్సిన పూజా విధానాలు వశీకరణ కట్టుంటుంది. దానికి జన వశీకరణ అంటే ప్రజల్లో ఒక స్పందన రావాలంటే, ప్రజా పవర్స్ రావాలంటే అది ప్రజా వశీకరణ అంటారు. అంటే జన వశీకరణ. ఆ జన వశీకరణ అనేది చేస్తే తప్పకుండా ఆ కొండ పారార్థన చేసినట్టుకైతే 100% వాళ్ళకి కరెక్ట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది. గురుగారు, వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవాలా లేకపోతే మీలాంటి గురువులను సంప్రదించాలా? ఇప్పుడు వాళ్ళకి మా దగ్గరగా వచ్చి సంప్రదించవచ్చు, లేదు మా దగ్గర సంప్రదించిన టైం లేని వెడలా వాళ్ళ ఇంట్లో కూడా కూర్చొని వాళ్ళు చేసుకోవచ్చు. అది ఏమిటి ఆ విధానం గురించి? వాళ్ళ ఇంట్లో కూర్చొని దానికి కొన్ని వస్తువులు, పూజ వస్తువులు కొన్ని తెచ్చుకొని ఆ పూజ వస్తువులతో పాటు తర్వాత ఎవరెవరు నిలబడాలనుకుంటున్నారో, ఆ ఊరిని ఎవరెవరు బాగు చేయాలనుకుంటున్నారు, ఎవరు మనకు ఇంత ముందు నిలబడ్డారో ఇప్పుడు ఎవరు నిలబడాలని అనుకుంటున్నారో వాళ్ళే చేయాలి. వాళ్ళే చేయాలి. అంటే ఏదైనా రోజు ఆ టైం ఉంటుంది దానికి విధానాన్ని బట్టి, వాళ్ళ పేరు బలాన్ని బట్టి, వాళ్ళ జాతకాన్ని బట్టి చూడాల్సి వస్తుంది. ఒక్కసారి మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే వాళ్ళకి ఏం చేయాలనేది మేము ఫోన్లోనే రెమెడీ చెప్పగలుగుతాం. అది అందరికి చెప్పేది కాదు, పబ్లిక్ చేసేది కాదు. ఎందువల్లంటే కొన్ని పబ్లిక్ చేయాలి, కొన్ని పబ్లిక్ చేసేవి ఉంటాయి. అలాగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది మనం పబ్లిక్ చేయకూడదు. ఇప్పుడు ఇద్దరు రాజకీయ నాయకులు నిలబడతారు. మరి ఇద్దరు రాజకీయాలు నిలబడినప్పుడు వాళ్ళిద్దరు అదే పూజాబలం చేస్తే మరి వాళ్ళకి ఏమి వస్తుంది? వాళ్ళిద్దరు గెలవాలనే కదా ప్రయత్నించేది. అలాగా వాళ్ళ కొన్ని పర్సనల్ అనేది ఉంటుంది. మరి ఆ పర్సనల్ గురించి కొంచెం మనం చెప్పాలంటే ఈ నా నెంబర్కి కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే ఆ రెమెడీ గురించి వాళ్ళకి ఫోన్లోనే చెప్పగలుగుతాను. చాలా చక్కగా చెప్పారు. ఓం నమ శివాయ.